హాయ్ ఫ్రెండ్స్, టైమ్ ఈజ్ డైమండ్. సమయం వజ్రం లాంటిది. సమయమే అసలైన సంపద అంటారు కదా, కానీ నిజానికి అది అంతకన్నా విలువైనది. మనం డబ్బు పోగొట్టుకుంటే తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ గడిచిన ఒక్క సెకను కూడా తిరిగి తీసుకురాలేం. సమయాన్ని వృధా చేయడం అంటే మన అదృష్టాన్ని మనమే చేజేతిలో పోగొట్టుకోవడం అన్నమాట. మనం గడియారంలో ముళ్ళులను చూసి టైం మేనేజ్మెంట్ అనుకుంటాం, కానీ ఆధ్యాత్మికంగా చూస్తే మన ఆలోచనలు కంట్రోల్ చేయడమే అసలైన టైం మేనేజ్మెంట్. భగవంతుడు చెప్పినట్లుగా అనవసరపు మాటలు, పనికిరాని ఆలోచనల వల్లనే మన శక్తి, సమయం రెండూ వృధా అయిపోతూ ఉంటాయి. దీనిని మనం 3 సింపుల్ స్టెప్లో మార్చుకోవచ్చు. ఎలా అంటే 1 అమృత వేళ, 2 ట్రాఫిక్ కంట్రోల్, 3 నైట్ ఆడిట్. అమృత వేళ అంటే ఎర్లీ మార్నింగ్. తెల్లవారుజామున నిద్ర లేవగానే ఆ పరమాత్మని స్మరించుకుంటూ రోజును మొదలుపెట్టాలి. ఉదయాన్నే మనసును దేవుడికి అంకితం చేస్తే రోజంతా మన మైండ్ ఒక ఛార్జ్ అయిన బ్యాటరీలా యాక్టివ్గా, ప్రశాంతంగా ఉంటుంది. ఇక ట్రాఫిక్ కంట్రోల్. సిగ్నల్ దగ్గర వాహనాలు ఆగినట్లు రోజంతా పనుల్లో బిజీగా ఉన్నా సరే మధ్య మధ్యలో ఒక్క నిమిషం పాటు మనసుని ప్రపంచం నుండి ప్రక్కకు జరిపి దేవునితో కనెక్ట్ అవ్వాలి. దీనివల్ల ఆలోచనల స్పీడ్ తగ్గి చేసే పని మీద ఏకాగ్రత పెరుగుతుంది. ఇక నైట్ ఆడిట్. పడుకునే ముందు ఒకసారి కూర్చుని ఈరోజు నా సమయం ఎక్కడ వృధా అయ్యింది, ఎవరి మీదైనా అనవసరంగా కోప్పడ్డానా అని చెక్ చేసుకోవాలి. ఏదైనా తప్పు జరిగితే అక్కడే సరిదిద్దుకుని మనసుని ఖాళీ చేసి ప్రశాంతంగా నిద్రపోవాలి. అసలు మనం సమయాన్ని ఎక్కడ వేస్ట్ చేస్తున్నాం? మనం గమనిస్తే మన మనసు ఎక్కువగా ఈ 3 విషయాల్లో టైం వేస్ట్ చేస్తూ ఉంటుంది. గతం, ఇతరుల గురించి ఆలోచించటం, భవిష్యత్తు గురించి భయపడడం. గతం, అప్పుడు అలా జరగాల్సింది కాదు, నన్ను అలా ఎందుకు అన్నారు అని ఇలా రకరకాలుగా జరిగిపోయిన దాని గురించి ఆలోచించడం. ఇక ఇతరుల గురించి ఆలోచించడం. వాళ్ళు ఎందుకు అలా అన్నారు, వీళ్ళు ఎందుకు ఇలా చేస్తారు అని పక్కవారి ప్రవర్తనను విశ్లేషించుకోవడం. ఇక భవిష్యత్తు అంటే భయం. ముందు ఏం జరుగుతుందో అని, ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అని లేనిపోని టెన్షన్స్ పడడం. అసలు మనం ఏం చెయ్యాలి మరి? ఏదైనా అనవసరపు ఆలోచన రాగానే దానిని వెంటనే ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. మాటలు తగ్గించి మౌనంగా ఉండడం ప్రాక్టీస్ చేస్తే మనలో శక్తి పెరుగుతుంది. ఆ శక్తి మనల్ని ప్రశాంతంగా ఉంచుతుంది, సరైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. ఇక చివరగా మనం మన ఆలోచనలు సరిచేసుకుంటే మన సమయం వాటంతట అదే సర్దుకుంటుంది. ప్రతి క్షణం భగవంతుడి స్మృతిలో ఉంటే మన జీవితం చాలా అద్భుతంగా మారుతుంది. మన నిత్య జీవితంలో కూడా గడిచిన విషయాల గురించి ఆలోచించే కంటే ప్రస్తుత క్షణంలో జీవిస్తూ ముందుకు సాగడమే నిజమైన విజయం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.